రేపు ఒకవేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపు నుంచి మన మీద ఏమైనా దాడులు జరిగితే అంటే త్రూ అమెరికా వాడు ఇక్కడికి రావాలి అని భావిస్తున్నాడు. సో మన కొత్త ఇండియా మ్యాప్ అందులో పీఓకేని కలిపాడు, అక్సేచిని కలిపాడు. అయినా కూడా వాడి కుట్ర అనేది 1947 నుంచి మనం చూస్తున్నాం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మన వద్ద ఎలాంటి ఆయుధాలు ఉంటాయి అంటే S-400 నుంచి ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్, అలాగే బ్రహ్మోస్ లాంటివి మాట్లాడతాం. ఇంకొక వైపు చైనా, అంటే వీళ్ళందరూ కలిసిపోయి మన మీద పగ ప్రతీకారం ఉంటాయి కదా. సో ఒక సిచ్యువేషన్లో అలా ఆలోచించారు అనుకోండి, మనం ఏం చెయ్యాలి? సో కాబట్టి మన ప్రభుత్వం ఏం ఆలోచించింది, ఇంకొక 5 S-400 బ్యాటరీస్ వీటిని కొనుక్కుంటే టోటల్గా మీ దగ్గర 10 టాప్ క్లాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఎంటైర్ కంట్రీని మీరు కవర్ చేయొచ్చు. S-400 అన్నప్పుడు 400 కిలోమీటర్లు, అంటే శత్రువు యొక్క విమానము అనండి, ఒక మిజైల్ సిస్టమ్ అనండి, ఒక డ్రోన్ అనండి, 400 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా ఇది ఇమీడియట్గా, అంటే అంత పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయి, పసిగట్టి ఇక్కడ నుంచి ఒక మిజైల్ వెళ్ళి ఆ విమానాన్నో మిజైల్నో మీకు ధ్వంసము చెయ్యగలదు. అంత కెపాసిటీ ఉన్న రష్యా వాళ్ళ S-400 మన వద్ద ఉంది. అవునా? ఇప్పుడు చూడండి, మీకు DRDO వాళ్ళు ఏ ఒక పరీక్ష చేసినా మేజర్ రిపోర్ట్స్, డిఫెన్స్ రంగానికి సంబంధించిన వార్తాపత్రికలు, ఛానల్స్ పెద్ద లెవెల్లో కవరేజ్ చేస్తారు. కానీ ఇప్పటి వరకు అంటే ఇలాంటి వార్తలు నాకు ఇమీడియట్గా వస్తాయి. అలాంటిది మా ఎవరికీ తెలియకుండా, అంటే మొన్న మీకు NDTV అంటారు చూసారా, ప్రముఖ ఛానల్ NDTV కాన్క్లేవ్ అంటారు. అందులో మన డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అంటారు, ఇతను ఒక షాకింగ్ వార్తను బయటపెట్టాడు. ఈయనేమంటాడు అంటే ప్రాజెక్టు కుష. సో ఈ ప్రాజెక్టు కుషాకు సంబంధించిన M1 అనబడే మిజైల్పై మనము విజయవంతంగా టెస్ట్ అనేది చెయ్యగలిగాము. ఎవరు? DRDO వాళ్ళు అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు కలిసికట్టుగా ఈ ప్రాజెక్టు కుషాను చేపట్టారు. ఏంటండి ప్రాజెక్టు కుష? మనము S-400 సుదర్శన చక్ర మాట్లాడుతున్నాం కదా, ప్రాజెక్టు సుదర్శన చక్ర అని కూడా అంటాం. అంటే ఈ S-400లు రష్యా వద్ద కొన్నది. విచిత్రము, రష్యా వాళ్ళు కూడా మేము ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతాము. వాళ్ళ ఆలోచన ఏం లేదండి, వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఒకరికి S-400 కావాలి అంటే వాళ్ళు అమ్మలేరు, వీళ్ళు కొనుక్కోలేరు. అలాంటిది వాటిని మొత్తము కూడా భారత్కి షిఫ్ట్ చేసి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడే మీరు S-400 తయారు చేశారు అనుకోండి, ఎన్నో దేశాలకు మీరు అమ్మకాలు చేయొచ్చు కదా, ఎగుమతులు చేయొచ్చు కదా. కాబట్టి మీరు మీ దేశంలోనే తయారు చెయ్యండి అని చెప్పి దీన్నే వీళ్ళు ప్రాజెక్టు సుదర్శన చక్ర అంటారు. కానీ మనము ఏం ఆలోచిస్తున్నాము? స్ట్రాటజిక్ అటానమీ. ఒక స్టేజ్లో భారత్ ఏ ఒక దేశము మీద ఆధారపడకుండా ప్రతి ఒక్క వెపన్ కూడా, ప్రతి ఒక్క అస్త్రము కూడా ఇక్కడే తయారవ్వాలి. ఇది మన ప్లాన్. ఇది 2030 అనండి, 2040 అనండి, ప్రతి ఒక్క అస్త్రము కూడా ఇక్కడే తయారవ్వాలి. ఇది మన ప్లాన్. రష్యా మన ఆప్తమిత్రుడు అయినా కూడా రష్యా మీద కూడా డిపెండ్ కాకుండా సొంత టెక్నాలజీ కావాలని ఇవాళ మనం ఆలోచిస్తున్నాం. ఎంత పెద్ద విషయమో చూడండి. ఇందులోనే ఈ ప్రాజెక్టు కుష ఉంటుంది. అంటే రష్యా వాళ్ళ S-400కి సమానమైన ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాబోయ్ చెయ్యగలమా? మీకు ప్రపంచంలో అత్యుత్తమమైన మీకు ఆయుధం ఇది. దీనిని మీరు భారత్లోనే తయారు చేయగలరా అంటే M1 అంటున్నాను కదా. M1 అంటే ఏంటండి? మిజైల్ 1. అంటే 150 కిలోమీటర్ల దాకా ప్రయాణించి మీ శత్రువుల యొక్క మీకు యుద్ధ విమానాలు, మిజైల్స్ను ధ్వంసము చేయగలిగే ఒక మిజైల్ కెపాసిటీ. నెక్స్ట్ చూసారనుకోండి M2 అంటాం, 300 కిలోమీటర్స్ అండి. అలాగే M3 మిజైల్ 3 అన్నప్పుడు 400 కిలోమీటర్స్. అంటే రష్యా యొక్క క్యాపబిలిటీస్కి సమానంగా ఇవాళ మనము ఒక పరీక్ష నిర్వహించగలిగాము, సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అంటే ఒక ఎలైట్ క్లబ్ ఉంటుంది కదండి, ఎప్పుడూ కూడా మా వద్దే ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి,
మిగతా వాళ్ళందరూ కూడా మాకన్నా చాలా తక్కువ వాళ్ళు మాట్లాడతారు కదండి. అలా చూసుకుంటే రష్యా వాళ్ళ S-400, అమెరికా వాళ్ళ థాడ్ అనండి లేదా పేట్రియాట్ అనండి, ఇక ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్, ఇది ఒక గొప్ప టెక్నాలజీ కదా. చైనా వాడు రివర్స్ ఇంజనీరింగ్ చేసి MQ-19 అంటాడు. ఇప్పుడు మన వద్ద కూడా S-400 ఉండొచ్చు, కానీ ఇది రష్యా వాళ్ళది కదా, సొంతంగా మనం తయారు చెయ్యలేదు కదా. ఇదే ప్రాజెక్టు కుష. ఒకవేళ ఇది చెయ్యగలిగితే భారత హయ్యెస్ట్ టెక్నాలజీని ఇవాళ వాడుతున్నట్టుగా DRDO వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు చైనా వాడి MQ-9 ఎలా పనిచేసింది ఎవరికీ తెలియదు. ఇజ్రాయెల్ వాళ్ళైనా హమాస్ మీద ఐరన్ డోమ్ వాడుతున్నారు. అలాగే యుక్రెయిన్ కూడా అమెరికా వాళ్ళ పేట్రియాట్ థాడ్ లాంటివి వాడారు. ఇక S-400 గురించి విడిగా చెప్పక్కర్లే, మనమే వాడాం. ఇది ఎంత గొప్పది అంటే అక్కడెక్కడో పాకిస్తాన్ వాడి ఎయిర్ బార్న్ వార్నింగ్ సిస్టమ్ విమానం ఎగురుతుంది. సడన్గా మీకు S-400 నుంచి ఒక మిజైల్ వెళ్ళింది. ఆల్మోస్ట్ 318 నుంచి 320 కిలోమీటర్ల దూరం అండి. ఇక్కడ మీరు బటన్ నొక్కితే అక్కడికి వెళ్ళి ఆ విమానాన్ని కూల్చింది. సో ఇప్పుడు ప్రాజెక్టు కుష అన్నప్పుడు ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ నేవీ కోసం మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆకాశ్ మిజైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీరు వినే ఉంటారు, అర్మీనియా వాళ్ళు కూడా తీసుకున్నారు. ఈ ఆకాష్ని చూశారనుకోండి 45 కిలోమీటర్లు అంటే మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మనము ఆపరేషన్ సింధూర్లో హైయెస్ట్గా దీనిని వాడాం. చాలామందికి తెలియదు, కానీ ఆకాష్ మాత్రం అద్భుతమైన పనితీరును కనబరిచింది. మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. లాంగ్ రేంజ్ అంటే ఎంత? 400 కిలోమీటర్లు. మరి ప్రాజెక్టు కుషాలో మనము వాడే ఈ మిజైల్ టెక్నాలజీ అంతా కూడా ఇండియన్ నేవీ కోసం మనం సిద్ధం చేస్తున్నాం. అంటే మీరు INS విక్రాంత్లో ఇట్లాగ ప్రాజెక్టు కుషాకు సంబంధించిన మీరు డిఫెన్స్ సిస్టమ్ని పెట్టారు. అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ దీనిని పెట్టి నేరుగా INS విక్రాంత్ కరాచీ దరిదాపుల్లోకి వెళ్ళింది, సర్క్రిక్స్ దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఒక బటన్ని నొక్కారు అనుకోండి, కరాచీ పోర్టు మొత్తము కూడా తుక్కు అయిపోతుంది. మనం ఇక్కడ కూర్చొనే మన సైనికుల ప్రాణాలు అనండి, మన యొక్క వార్షిప్స్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అసలు రేపు యుద్ధము చేస్తున్నప్పుడు మనం మన విమానాలను వేసుకొని పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకో చైనాలోకో వెళ్ళాల్సిన అవసరమే లేదు. అలాంటి ఒక ఎలక్ట్రానిక్ వాల్ని మనం సిద్ధము చేసాము. ఇంకొక 5 S-400 కూడా వచ్చేస్తే 2030 నాటికి ఈ కుషా మిజైల్ సిస్టమ్ పర్ఫెక్ట్గా మీకు రెడీ అయిపోతే, దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే S-400 అన్నప్పుడు చాలా కాస్ట్లీ అండి. ప్రతి ఒక్క దేశము 100 సార్లు ఆలోచిస్తారు ఇది కొనాలి అంటే. అదే ప్రాజెక్ట్ కుషాలో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీకు చాలా చవకకు భారత్ ఇవ్వగలిగితే తక్కిన దేశాలంతా కూడా ఏడుస్తారు. ముఖ్యంగా అమెరికా, రష్యా, అయ్యో మాదే కదా, అవును మీదే వాడాము, రివర్స్ ఇంజనీరింగ్ చేశారా? కాదు, మీ వాళ్ళే. ప్రాజెక్టు కుషాలో రష్యా శాస్త్రవేత్తలు మేము ఇన్వాల్వ్ అవుతాము అంటున్నారండి. వాళ్ళ టెక్నాలజీనే ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. ఎందుకు? మనము ఇక్కడ కలిసిమెలిసి ఉంటే మీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది, భారత్తో ఉండే సత్సంబంధాలు, మీ రెవెన్యూస్, వార్ ఫండింగ్ సర్వము రష్యాకు అడ్వాంటేజ్. కాబట్టే మీకు ప్రాజెక్టు సుదర్శన చక్రము అనండి, ప్రాజెక్టు కుష అనండి, మేము రెడీగా ఉన్నాము, మేము మీతో పాటు వచ్చి మా టెక్నాలజీని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు సిద్ధము చేసుకోండి. ఎవరైనా ఏడుస్తారండి, బాబాయ్ మా టెక్నాలజీ ఇవ్వము అంటారండి. కానీ రష్యాను చూసారనుకోండి, భారత్ అన్నప్పుడు ఎటువంటి డౌటు ఉండదు. అదే చైనా అంటే వాడికి ఇంకొక S-400 కావాలంటే రష్యా వాళ్ళు ఇవ్వలేదు, చోరీ జరిగిందండి. కానీ మనము అన్నప్పుడు పూర్తిగా నమ్ముతారు. అలాగా ఇవాళ DRDO వాళ్ళు ప్రాజెక్ట్ కుషాకు సంబంధించి ఒక మిజైల్ను టెస్టింగ్ చేసి సక్సెస్ఫుల్గా ఇది చేసామని సైలెంట్గా చడి చప్పుడు లేకుండా ఇంత పెద్ద పని మనం చేసాము అంటే ఇంకా ప్రాజెక్ట్ కుషా మిజైల్స్ మన యొక్క ఇండియన్ నేవీలో డిప్లాయ్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? శత్రువులను మనం ఎలా చీల్చి చెండాడగలము? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.